హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే అయినా ఏ స్పెషల్ లేదు మా ఇంట్లో. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, మంత్లీ వన్స్ ప్రతి లేడీస్ ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక సాడ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, ఆఫ్టర్ మ్యారేజ్ కానీ బిఫోర్ కానీ. సాడ్ అంటే ఏవేవో కాదంటే, ఏదో చిన్న చిన్నవే మనం బాగా పెద్దగా ఆలోచిస్తామన్నమాట. ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి అవే గుర్తొస్తాయి. కరెక్ట్గా మిగతా టైంలో పెద్ద గుర్తురావు, కానీ ఆ టైంలో ఎక్కువ గుర్తొచ్చేసి చాలా డిస్టర్బ్ అయిపోతాం కదా. చాలామందికి ఇలా ఉంటుందని నేను విన్నాను. ఆఫ్టర్ మనకి సిజేరియన్స్ అయినా నార్మల్ డెలివరీ అయినా పిల్లలు పుట్టాక ఎక్కువ మంది ఇది ఫేస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే బాగుంటుంది ఆఫ్టర్ పిల్లలు పుట్టాక అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఏంటో ఇంతకు ముందు జరిపోయిన చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా పెద్ద ఇన్సిడెంట్ లాగా అనిపించి చాలా బాధగా అనిపించేస్తుంది. ఎందుకు ఇట్లా జరిగింది అని అనిపిస్తూ ఉంటుంది. నాకైతే ఎందుకో ఈరోజు షేర్ చేసుకోవాలనిపించింది. మీలో కూడా ఇలాంటి ప్రాబ్లం ఉందా అని అడుగుదామని వీడియో చేశాను అనమాట. మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నాకైతే మంత్లీ వన్స్ ఒక్కసారి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయ్యి చాలా తిక్కగా ఉంటుంది అనమాట. ఇంకా అసలు పిచ్చి లేసినట్టు ఉంటుంది. ఇక నాకైతే అట్లా అనిపిస్తుంది. ఈ మధ్య ఎక్కువగా అనిపిస్తుంది, మా పాప పుట్టిన దగ్గర నుంచి అనమాట. ఎవరికైనా అట్లా ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోయాక మళ్ళీ ఏంటి ఇలా అయిపోయాయి, మళ్ళీ మామూలుగా అదే ఆ చిన్న విషయమే అంత పెద్దగా ఆలోచించిందే మళ్ళీ చాలా చిన్నగా అనిపిస్తుంది, సిల్లీగా అనిపిస్తుంది అనమాట. మీకు కూడా ఇలాగ అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి. అండ్ మీకేమనిపిస్తుందో, మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఇలాగా మీకు అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఎగ్ కారం అయితే చేశానమాట. నాకు ఎందుకు బాగా జలుబు చేస్తుంది, నా మాట కూడా మీకు అర్థమై ఉంటుంది. 4-5 డేస్ నుంచి సఫర్ అవుతున్నాను. బాగా స్పైసీగా తినేయాలనిపించేస్తుంది. అందుకని పచ్చిమిరపకాయలు అన్నీ నాకే అనమాట. ఎగ్స్ అయితే వేసుకున్నాను. ఫుల్గా కంప్లీట్గా స్పైసీగా తినాలనిపించేస్తుంది. మా అత్తయ్యకి అయితే వైట్ రైస్ వండాను. మళ్ళీ మా అత్తయ్య ఎగ్ కర్రీ తినకూడదు, మళ్ళీ స్పెషల్గా చేయాలి, రసం కానీ ఏదో ఒకటి. మాకైతే ఈ కర్రీ చేసుకున్నాను. మాకైతే మళ్ళీ బ్రౌన్ రైస్ అనమాట. అండ్ మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఈరోజు స్పెషల్ కూడా ఏం చేయలేదు, అంతగా బాగాలేదనమాట, సింపుల్గా చేసేసాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి, మీకు తప్పకుండా ఏదో ఒకటి నచ్చుతాయి. చూసి మీకు నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.